శిష్య ప్రశిష్యులచే సభక్తికంగా సమర్పించుకుంటున్న సంకీర్తన స్మృత్యంజలి ప్రారంభానికి పూర్వంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. దానికి శ్రీమతి స్వర్ణ గారు, శ్రీమతి బాల గారు, శ్రీమతి అంబికా అనంత్ గారు, అనిల్ కుమార్ గారు, శ్రీమతి సౌజన్య గారు, శ్రీమతి విజయలక్ష్మి రాంప్రసాద్ గారు వీరిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జాతవేదో భక్తన్నిరతం మమ పశోగస్యమఖ్యమావహ జీవనం చ దిశో దిశా మానో హి కుంసేజ్జాతవేదో కామస్యం పురుషం జగతో అభిప్రదగ్న ఆగహి శ్రియామా పరిపాతయా సంరాజం చ విరాజం చ అభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యాముఖే త్వయా మాసకం సృజామసి అగ్నిన్న పాతు కృత్తికాః నక్షత్రం దేవమింద్రియం ఇదమాదాం విచక్షణం హవిరాసంజుహోతన యస్య భాంతిరస్మయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వాః సకృత్తికాభిరపి సంవసానః అగ్నిన్నో దేవస్సు వితే దదాతు సాజ్యం త్రివర్త్య సంయుక్తం వహ్నినా యోజసం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యం తిమిరాపః భక్త్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరా దివ్యై జ్యోతిర్నమోऽస్తు తే నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సభా కార్యక్రమం ప్రారంభం లోపల బాలకృష్ణ ప్రసాద్ గారి స్వర రచనలో ప్రత్యేకత ఏమిటి? వారే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, మొదట్లో నా పాట నన్ను అంత ఇంప్రెస్ చేసింది ఏమీ లేదు, ఏదో పబ్బం గడుపుకోవడానికి కాంపిటీషన్స్లో వాటికి నేను ట్యూన్ చేయడం జరిగింది. ఆ తర్వాత బాలమురళీకృష్ణ గారు, నేదునూరి గారు వారి యొక్క ప్రభావం నాపై పడి పాట ఎలా కంపోజ్ చేయాలని తెలుసుకున్నానని. ఇంకో విషయం ఏంటంటే, త్యాగరాజస్వామి, దీక్షితారు, శ్యామశాస్త్రి మరియు ఇతర వాగ్గేయకారుల కీర్తనలు పాడడం వేరు. ఎందుకంటే ఆ పాట పాడడానికి ఒక రిఫరెన్స్ ఉంటుంది. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఆ అన్నమయ్యను ఆవాహన చేసుకుని ఆ వాగ్గేయకారుని హృదయ అంతరంగం అర్థం చేసుకోవడమే కాకుండా రసికుల అంతరంగాన్ని కూడా అర్థం చేసుకుని అందరూ ఆనందించేలా, అందరూ పాడుకునేలా, అందరికీ అందుబాటులో ఉండేలా, అందరూ ఇది నాది అనుకునేలా అటు లలితంగా శాస్త్రీయత లోపించకుండా రాగఛాయను ప్రస్ఫుటిస్తూ భక్తి రసావిష్కరణ చేస్తూ అన్నమయ్య ఇలాగే పాడి ఉంటాడు అన్న భావనని పండిత పామరులకు కూడా కలిగించారు, అన్ని వర్గాలను సంతృప్తిపరిచారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలా అన్నమయ్య సంకీర్తనలను అద్భుతంగా స్వరపరిచి అందరూ ఇవి మా గురించే, మా కోసమే స్వరపరిచారు అన్నట్టుగా లక్షల మంది ఏకలవ్య శిష్యులుగా మారి వారి సీడీలు విని సంకీర్తనలు నేర్చుకుని వాటి ద్వారా కచేరీలు చేస్తూ, పెళ్లిళ్లలో ఇతర శుభ సందర్భాల్లో అనేక కచేరీలు చేస్తూ అలా జీవనం గడుపుకుంటూ భుక్తి సంపాదించుకుంటూ డబ్బు సంపాదించుకున్నటువంటి కళాకారులు బోల్డంతమంది మన మధ్యలో ఉన్నారు. భక్తి సంగీత కచేరీలలో జీవీకే గారిది అంటే గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి అన్నమయ్య స్వర రచన లేకుండా కార్యక్రమం ఉండదు. పెద్ద తిరుమలాచార్యులు వారు అంటారు, ఈతడే ముక్తిదోవ ఈతడే మా ఆచార్యుడు ఈతడు కలుగబట్టి ఇందరు బ్రతికిరి అని 500 ఏళ్ల క్రితం రాశారు. ఎంతమంది బతుకుతున్నారనేది మన కళ్ళ ముందర ఈనాడు మనం చూస్తున్నాం అన్నమాట. అది పదాల ఉచ్చారణ, దేవునికి దేవికిని తెప్పల కోనేట మా పాటలో దేవునికి అని ఆ ఎత్తుగడ చూస్తే ఒళ్ళు జల్లుమంటుందన్నమాట అసలు. అలాగే పాలనేత్రాణల ప్రబల విజ్జుల్లత అని చెప్పి సంస్కృత కీర్తన, మర్దమర్ద మనం మమ బంధ అనే ఇందాక వీరు పాడినటువంటి కీర్తన, తత్వకీర్తనలు ఎవరెవరి వాడు ఈ జీవుడు, అసలు ఆ నాట రాగాన్ని ఆ విధంగా పలికించచ్చు అనేది ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియ అనమాట. ఆ మధ్యంలో పలికించిన తీరు అసలు అనితర సాధ్యం, బాలకృష్ణ ప్రసాద్ గారికే సాధ్యం. జానపదంలో జగడపు జనముల జాతర, ఏలే ఏలే మరదల సశాస్త్రీయంగా చేసిన వాటిల్లో స్వరకల్పనకి అనుగుణంగా మర్దమర్ద మనమబద్ద అని, మంగాంబుది హనుమంత, కదిరి నృసింహుడు, కొలువుడి భక్తి అనే కళ్యాణి కీర్తన, నిత్యశ్రీ మహదేవను, ప్రియా సిస్టర్స్ ఇలాంటివంటి వాళ్ళు కూడా కచేరీల్లో ఈ యొక్క కీర్తనల్ని పాడిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నమాట, వాళ్ళకు కూడా నచ్చి. ఇప్పుడు సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. మనము ఆహ్వానించుకున్నటువంటి ముఖ్య అతిథులందరూ ఇవాళ కార్యక్రమానికి విచ్చేశారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తాను. డాక్టర్ శ్రీమతి పద్మశ్రీ శోభారాజు గారు, అమ్మ వేదిక మీదకి రండి. విద్యాభారతి గారు తీసుకురండి. డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డి గారు, అయ్యా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. రాంప్రసాద్ సార్ని వేదిక మీదకి తీసుకురాం. శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, శ్రీ ఆకెళ్ళ విభీషణ శర్మ గారు, అయ్యా. సోదరి శ్రీమతి ఎన్సి శ్రీదేవి గారు, శ్రీ గరిమెళ్ళ అనిల కుమార్ గారు.
ముందుగా అందరూ ఒక నిమిషం పాటు మౌన నివాళి పాటించిన తర్వాత మనం సభా కార్యక్రమంలోకి వెళ్దాం. ఈనాడు మన మధ్య ఉన్నటువంటి ముఖ్య అతిథులు అందరికీ బాలకృష్ణ ప్రసాద్ గారితో అనుబంధం ఉంది. వారితోటి ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు. ముందుగా పారిశ్రామికవేత్త అయినా కూడా సంగీత సాహిత్యాలపై చాలా మక్కువ ఉండి అన్నమయ్య సాహితీ సేవలో తమ సౌజన్యాన్ని అందిస్తున్నటువంటి వదాన్యులు. మేము రూపొందించినటువంటి అన్నమయ్య పదామృత వర్షిణి, పదమందాకిని, అన్నమయ్య అన్నమాట, గీతోపదేశాలు అనేటువంటి కార్యక్రమాలు, ఆ పుస్తకాలకి సౌజన్యం అందించినటువంటి గొప్ప వ్యక్తి. ఆ తర్వాత బాలకృష్ణ ప్రసాద్ గారితో అనేక సీడీలు, తర్వాత రీసెంట్గా తాళపాక సంకీర్తనలు అనేటువంటి ఒక ప్రత్యేక సంపుటం 289 సంకీర్తనలతోటి, ఆ తర్వాత శ్రీ వెంకటేశ పదములు అని 89 సంకీర్తనలతోటి 2 పుస్తకాల ఆవిష్కరణలో కూడా గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు పాలు పంచుకోవడం జరిగింది. ఈ నూతన సంకీర్తనల్లో కూడా 40 కీర్తనలు బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచి పాడడం జరిగింది. అందుకని ముందుగా డాక్టర్ కె వరప్రసాద్ రెడ్డి గారిని, వారికి బాలకృష్ణ ప్రసాద్తో ఉన్నటువంటి అనుబంధం, వారి యొక్క ప్రయాణం మాతో పంచుకోవాల్సిందిగా మనవి. అందరికీ నమస్కారం. చాలా వరకు అందరికీ శాస్త్రీయ సంగీతం తెలియకపోయినా సినిమా సంగీతం పట్ల మోజు ఎక్కువ. అందరం పాటలు వింటాం. అందరిలాగే నేను చిన్నతనంలో సినిమా పాటలే వినేవాడిని. శాస్త్రీయ సంగీతం ఏదైనా కచేరీకి వెళ్తే ఒక త్యాగరాజ కీర్తనలు వినపడేవి ఆ రోజుల్లో. నా చిన్నతనంలో అన్నమాచార్య కీర్తనలు ఆ రోజుల్లో వినపడేవి కావు చదువుకునే రోజుల్లో. తర్వాత కొంత వయసు వచ్చాక సినిమా పాటలే కాదు, రేడియోలో వస్తున్నటువంటి లలిత సంగీతం కూడా బాగుంటుంది అన్న అభిప్రాయం కలిగే రోజుల్లో ఒక కెరటంలాగా అన్నమాచార్య కీర్తనలు వినపడడం మొదలైనవి. శోభారాజు గారు పాడిన అదివో అల్లదివో అక్కడ ప్రారంభమైంది అన్నమాచార్య కీర్తనతో పరిచయం. తర్వాత బాలకృష్ణ ప్రసాద్ గారి పాటలు వినడం మొదలైంది. అప్పటి నుంచి ఇక సినిమా పాటల వైపు మొగ్గు తగ్గించి ఎటు త్యాగరాజ కీర్తనలు అనేవి కచేరీలోనే వింటాం. అది శాస్త్రం తెలిసిన వాళ్ళకి, శాస్త్రీయ సంగీతం పట్ల మక్కువ ఉన్న వాళ్ళకి దగ్గరైనాయి, కానీ నాలాంటి పామర్లకి దగ్గర కాలేదు. ఎవరం పాడుకో. కచేరీలో ధర్మబద్ధంగా కూర్చొని వింటాం, కానీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేంత ఆసక్తి అయితే నాలాంటి వాడికి కలగలేదు. ఒక్క అన్నమాచార్య కీర్తనలు బాలకృష్ణ ప్రసాద్ గారు పాడినవి, శోభారావు గారు పాడినవి విన్న తరువాత బహుశా నా సంగీత మక్కువ పూర్తిగా ఇటువైపే వచ్చింది. ఆయనతో పరిచయం లేని రోజుల్లో కేవలం ఆయన గొంతులో ఉన్న మాధుర్యాన్ని, ఆ శ్రావ్యతను విని ఆ ఉచ్చారణ పట్ల ఆయనకున్నటువంటి శ్రద్ధ, భక్తి, తెలుగు భాషని ఎంత సమున్నతంగా మర్యాదగా చూడాలో, ఎంత మర్యాదగా పలకరించారు. భావాన్ని అద్భుతంగా పలికించారు గొంతులో. అన్నమాచార్య కీర్తనలో భక్తి ఉంది, అనురక్తి ఉంది, వైరాగ్యం ఉంది. ఏ భావానికైనా అనుగుణంగా ఆ గొంతులో ఉన్న మార్పులు ఎక్కడ ఆ గమకాల్లో ఎలాంటి లోపం లేకుండా భాషకి న్యాయం చేస్తూ, భావానికి పరిపూర్ణత సిద్ధింపజేస్తూ ఆయన చేసినటువంటి గీతాలాపనలు నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి. పరిచయం లేని రోజుల్లో కేవలం విని ఆనందించేవాడిని. పరిచయం కలిగిన తర్వాత
ఆ మహానుభావుడితో చాలా కీర్తనలు ఆయన చేత చేయించే అవకాశం నాకు ఆయన ఇచ్చారు. వారి శ్రీమతి రాధ గారు నాకు, నా శ్రీమతి వసంతకి బాగా ఆప్తులయ్యారు. తిరుపతిలో వాళ్ళని దర్శించడం కాకుండా మా ఇంటికి కూడా వచ్చి మా ఇంట్లో ఉన్నారు. వారితో అనేక కీర్తనల గురించినటువంటి నాకు ఉన్న మిడిమిడి జ్ఞానంతో, నాకు తెలిసిన సగం జ్ఞానంతో అనేక పాటల గురించి ఆయనతో చర్చించేవాడిని. ఆయనతో సుమారుగా నేను 60 సంకీర్తనల దాకా స్వరం చేయించి ఆయన చేత పాడించి రికార్డ్ చేసి స్వామివారికి అర్పణ చేశాం. నాకు ఒక రకమైనటువంటి నేరో మెంటాలిటీ అనుకోండి, నా నేరో బ్యాండ్ విడ్త్ అనుకోండి. అన్ని రాగాలు ఇష్టపడేవి కావు. ఎందుకండి వేరే రాగాలు, మోహనం ఉంది కదా, శుద్ధ ధన్యాస్ ఉంది కదా, హిందోళం ఉంది కదా, మధ్యమావతి ఉంది కదా, వీటిని మించిపోకండి, ఈ 4 రాగాలకే నిబద్ధం కండి అంటే నవ్వుతూనే వారించేవారు ఆయన. నా కోసంగా మోహన్ రాగం మీద ఒక పుస్తకమే రాశారు. మా అమ్మ నాన్నకి అంకితం ఇచ్చారు. నాకు ఉన్నటువంటి ఈ మొండి ఇష్టాన్ని అతి సున్నితంగా ఆయన కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసి ఇతర రాగాల్లో ఎంత మాధుర్యం ఉందో కూడా నాకు చెప్పేవారు. అప్పటి నుంచి నేను కొంతవరకు నా నియమాన్ని తగ్గించుకొని ఏ రాగమైనా వినడానికి సిద్ధపడ్డాను. వారి ద్వారా అనేక రాగాల్లో ఉన్నటువంటి సౌందర్యాన్ని, శ్రావ్యతని అర్థం చేసుకోగలిగాను. వారు కేవలం ఒక వాగ్గేయకారుడే కాదు, వాగ్గేయకారులు అనేవాళ్ళు వాళ్ళ సృజన చాలా గొప్పది. దైనందిక జీవితంలో కూడా వారిని దగ్గరగా చూసే అవకాశం వచ్చింది. చాలా మృదు స్వభావం, చాలా చతురత, హాస్యోక్తి. ఆయన వాళ్ళ శ్రీమతి పట్ల ప్రవర్తించే తీరు, ఆమెను సంబోధించే తీరు, అది కూడా రాగయుక్తంగా, శ్రావ్యంగా అమ్మా రాధా అని పిలిచేవారు. ఆ పిలుపులో కూడా ఆయనకి ఎంత మాధుర్యంగా మాట్లాడేవారు. పాట, ఆయన మాట, ఆయన మనస్సు, ఆయనకున్నటువంటి భావ గంభీరత మర్చిపోలేను. వారితో నా సాన్నిధ్యం 2005లో ప్రారంభమైంది. చివరగా నేను ఆయనతో మాట్లాడింది ఆయన సావనీరు గురించి. ఆ తర్వాత నేను ఆయనతో మాట్లాడే అవకాశం కలగలేదు. ఒక 1.5 నెలల క్రితం, 2 నెలల క్రితం మాట్లాడాను. చాలా ఆత్మీయులు. ఇది నా ఒక్కడికే కాదు, ఈ ఆయన లేని లోటు అన్నమాచార్య సంకీర్తనలకే వస్తుంది. తర్వాత వాళ్ళు ఎవరు ఎంతమంది పాడినా చివరికి మళ్ళీ ఇందాక సునీల్ శర్మ గారు చెప్పినట్లుగా రెఫరెన్స్ మళ్ళీ అక్కడికే వెళుతుంది. బాలకృష్ణ ప్రసాద్ గారిలాగా పాడారా, బాలకృష్ణ ప్రసాద్ గారిలా స్వరం చేశారా, బాలకృష్ణ ప్రసాద్ గారి లాగా ఇది వేరేగా ఉంది అంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని అంటాం కదా, ఆ రకంగా ఆ పాటకి ఆయన చేసినటువంటి స్వరాలు, ఆయన అద్దినటువంటి స్వరాలు, సంగీతం అజరామరం. వారి వల్ల ఎంతమంది ఆనందించారో, ఎంతమంది ఆ అనుభూతి పొందారో, ఎంతమందిని భక్తి మార్గంలో పెట్టాయో, ఎంతమందికి అవి వినాలని తపన కలిగిందో. ఇంత ఆదరణ పొందినటువంటి మరి ఇతర ఏ కీర్తనలు లేవనుకుంటాను. ఎవరైతే సంగీతం నేర్చుకున్నారో, ఎవరైతే ఆ సంగీతం పట్ల, శాస్త్రం పట్ల మక్కువ ఉందో వాళ్ళు త్యాగరాజ కీర్తనలు పాడుకున్నారు. కానీ ప్రజాబాహుళ్యంలో ఇంతగా పాపులైనటువంటి అన్నమాచార్య కీర్తనలు, వాటికి వచ్చిన ప్రాచుర్యానికి మహానుభావులు బాలకృష్ణ ప్రసాద్ గారు, శోభారాజు గారు వాళ్ళు చిరస్మరణీయులు. అది ఆ సాహిత్యాన్ని ఇంతమందికి తీసుకొచ్చి అందించి, అది కూడా శ్రావ్యంగా అందించి చాలా గొప్ప సేవ చేశారు. వారు అలాంటి వాళ్ళు అరుదుగా ఈ భూమి మీదకి వస్తారు. మళ్ళీ ఎప్పుడో ఇంకోసారి ఆయన రావాలి. ఆయన పాడినటువంటి దాచుకో నీ పాదాలకు అనే పాట ఆయన జీవితానికి, ఆయన కోసం ఆయన పాడుకున్నట్టుగా ఉంటుంది. కానీ అన్నమాచార్య ఈయన కోసం రాసి పెట్టుంటారు. ఆయన పాడినప్పుడు తన జీవితం గురించి తనే చెప్పుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఆయన ఆ పాట విన్నప్పుడే ఆయన మొత్తం స్వరూపం అంతా, ఆయన విశ్వరూపం అంతా నాకు కళ్ళ ముందు మెదులుతుంటుంది. చాలా
సరిగ్గా ఊహించి ఆ చిత్రమాలికప్పుడు ఆ పాట పెట్టడం చాలా సమున్నతంగా ఉంది. ఈ ఆలోచన చేసినటువంటి నిర్వాహకులకి, ముఖ్యంగా సుజన రంజని శర్మ గారికి నా ధన్యవాదాలు. వారు అనిల్ని ఒక కోరిక కోరారు, అవన్నీ సమీకరించి ఒక దగ్గర నిక్షిప్తం చేసి దాన్ని భాండాగారంలాగా కాపాడాలి అని. ఆ కృషి అనిల్ చేస్తే తప్పకుండా నా వంతు సహాయం. నమస్కారం.